హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మౌనికా గుప్తా ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు టాపిక్ వారికోస్ వెయిన్స్. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో డాక్టర్ మౌనికా గుప్తా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా వారికోస్ వెయిన్స్తో బాధపడుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో వెరికోస్ వెయిన్స్ అంటే జనరల్గా వెయిన్స్ అనేది మనం తెలుగులో సిరలు అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా బాడీలో మనకి ఆర్టరీ అండ్ వెయిన్ టూ విధాలుగా మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట. ఆర్టరీస్ని మనం ధమనులు అనేసి, అలాగే వెయిన్స్ని మనం సిరలు అని చెప్తూ ఉంటాం. సో మనకి ఆర్టరీలో ఏమవుతుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే హార్ట్ నుంచి వేరే బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది. అలాగే వెయిన్స్ అంటే కనుక మనం తీసుకున్నట్టయితే మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్ నుంచి మనకి హార్ట్కి పంప్ అవుతూ ఉంటుందని. సో జనరల్గా ఆర్టరీస్ పని ఏంటి అంటే టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం. అలాగే వెయిన్స్ అంటే యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే గురుత్వాకర్షణకి ఆపోజిట్ డైరెక్షన్లో బ్లడ్ని పంప్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి మనకి వెయిన్స్లో చిన్న చిన్నగా వాల్వ్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ వాల్వ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి జనరల్గా బ్లడ్ పైకి పంప్ అయిన తర్వాత మళ్ళీ అది కిందకి బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఉండటానికి వాల్వ్స్ అనేది పనిచేస్తూ ఉంటాయి. సో కొంతమందిలో ఇది కంటిన్యూస్గా స్టాండింగ్ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏమవుతుందంటే ఈ వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ కాస్త దెబ్బతినడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా దాని మీద ప్రెషర్ వేయడం వల్ల కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా వెయిట్ ఉండడం వల్ల కానివ్వండి, ఆ వాల్వ్స్ అనేది దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా దెబ్బతిన్న వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అక్కడ స్టాసిస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి వెయిన్స్ నార్మల్ కండిషన్స్లో కన్నా అబ్నార్మల్ కండిషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రక్రియ అంతా కూడా లోవర్ లిమ్స్లో అంటే కాళ్ళల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం వెరికోస్ వెయిన్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చండి. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే మంచిదంటారు? సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్ ఏంటి అనేది మనం చూసుకున్న తర్వాత దాని లైఫ్ స్టైల్ గురించి చెప్పుకోవచ్చండి. సో రావడానికి రీజన్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఇఫ్ ఇన్ కేసు ఒబేసిటీ ఉన్నారు అంటే అధికంగా బరువు ఎక్కువగా ఉన్నారు అంటే కనుక వాళ్ళు కంపల్సరీగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మెల్లిమెల్లిగా హెల్దీ వెయిట్ లాస్ ఉండాల్సింది ఉంటుంది. సో సడన్గా ఒకటేసారి 10 kgs 15 kgs అనేది వెయిట్ లాస్ అయినప్పుడు అది అన్హెల్దీ వెయిట్ లాస్ అనమాట. సో దానివల్ల మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే మనకి వెరికోస్ వెయిన్స్ అనేది కొంతవరకు హెల్ప్ఫుల్గా మళ్ళీ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే కనుక ముందు నుంచి కూడా బరువు పెరగకుండా చూసుకోవడము, అలాగే మన వెయిన్స్కి హెల్దీగా ఉండేటట్టుగా ఫుడ్, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవడము, మన బాడీ అంతా కూడా హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఆల్రెడీ వచ్చింది అంటే వాళ్ళు బాధపడుతున్నారు అంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటుగా సపోర్టివ్గా వెరికోస్ వెయిన్ కంప్రెసివ్ స్టాకింగ్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ డైలేట్ అయిపోయిన వెయిన్స్ కరెక్ట్ పొజిషన్లో ఉండటం వల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరుగుతుంది. సో ఇది సపోర్టివ్ థెరపీ మాత్రమే. అది కంప్లీట్గా తగ్గిపోవాలంటే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ కూడా రాకుండా ఉంటుందండి. లైఫ్ స్టైల్ విషయానికి వస్తే లైఫ్ స్టైల్ గురించి చెప్పండి డాక్టర్ గారు. సో ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా వాళ్ళు లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్ అనేది అంతా కూడా హెల్దీగా తీసుకోవడము, న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంతవరకు యాక్టివిటీస్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కానివ్వండి, యోగా చేయడం వల్ల కానివ్వండి కొంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్స్ కానివ్వండి, స్టాండింగ్ జాబ్స్ కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. కానిస్టేబుల్ వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కంటిన్యూస్గా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటారు. వాళ్ళల్లో ఎక్కువగా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలంటే దీనికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు?
సో జనరల్గా వెరికోస్ వెయిన్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మెయిన్గా మనం ఫస్ట్ మనకు ఫిజికల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నగా వాచిపోవడం లాగా కనిపించడము, లేకపోతే స్పైడర్ వెబ్ ఫార్మేషన్స్ ఉండడం, ఇవన్నీ చూస్తుంటాం. దీంతో పాటుగా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు పెయిన్ ఉంటుంది అంటే కనుక అది కన్ఫర్మేటరీ సిమ్టమ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. లేదు వాళ్ళకి చిన్నగానే ఉంది, లేకపోతే కనిపించట్లేదు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఒబీస్ ఉన్నారు, దాంతోపాటు వేరే ఇతర కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే కనుక మనం డాప్లర్ స్టడీ చేసుకోవడం వల్ల మనకి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది వెరికోస్ వెయిన్సా లేకపోతే వేరే ఇతర డిసీజ్ వల్ల ఏదైనా డిఫార్మిటీస్ జరిగినాయా అనేసి. డాక్టర్ గారు, ఈజ్ ఇట్ జెనెటిక్ ప్రాబ్లం డాక్టర్ గారు? అవునండి, ఎందుకంటే వెరికోస్ వెయిన్స్ అనేది మనకి ఒక 50 to 60% వరకు అది హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇఫ్ ఇన్ కేస్ వెయిన్స్ అనేది వీక్గా రన్ అవుతున్నా కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే కనుక కంపల్సరీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతుంది కానీ వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు ఇది స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని. అలాగే స్టెప్స్ ఎక్కడం, ఎక్సర్సైజ్ చేయడం, వాక్ చేయడం, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేయొచ్చు అంటారా ఇవన్నీ? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల మనకి వెయిన్స్ నుంచి మనకి బ్లడ్ ఏదైతే హార్ట్కి పంప్ అవ్వాల్సింది ఉంటుందో అది సరిగా పంప్ అవ్వకపోవడము మన మెయిన్ రీజన్ అనమాట ఇక్కడ. సో అక్కడ పంప్ అవ్వడానికి మళ్ళీ మనము యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో జనరల్ బాడీ అనేది యాక్టివిటీలో ఉంటేనే మనకు కొంతవరకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో ఉంది, కంటిన్యూస్గా ఒకటే స్ట్రెయిన్లో అవుతుంది వాల్వ్స్ అంటే కనుక కంపల్సరీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళలో కొంతవరకు యాక్టివిటీ చేసుకోవడం, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు పెయిన్ నార్మల్గా ఉంది అంటే కనుక వాళ్ళు స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, లేకపోతే నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, అడుగు తీసి అడగడానికి కూడా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి కొంతవరకు ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమని చెప్తాము. దాని తర్వాత పడుకునేటప్పుడు కాళ్ళ కింద కొంతవరకు మెత్తలు పెట్టుకొని హైట్లో పెట్టుకుంటే ఎలివేటెడ్ పొజిషన్లో మనం కాళ్ళు పెట్టుకున్నట్టయితే కనుక బ్యాక్ ఫ్లో అనేది సరిగ్గా జరగడం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, అలాగే ఇట్లాంటి కొన్ని థింగ్స్ పాటించడం వల్ల కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి మనకి. కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సురేష్ రెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి సార్. మ్యామ్ యాక్చువల్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సారీ. అయితే బెడ్ రెస్ట్ 1 month తీసుకోవడం వల్ల నాకు డీవీటీ ప్రాబ్లం వచ్చినది. ఓకే అండి. అయితే మేము డాప్లర్ టెస్ట్ చేస్తే డీవీటీ వచ్చింది. అయితే దే హ్యావ్ గివెన్ మీ ద స్టాకింగ్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ అని హెపారిన్ అవన్నీ ఇచ్చినారు. కాకపోతే స్వెల్లింగ్ అనేది తగ్గడం లేదు. ఓకే అండి. సో అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఇంతకుముందు ఎక్కడైనా సూపర్ఫిషియల్ వెయిన్స్ స్వెల్లింగ్స్ ఉండే, దాని తర్వాత అది డీవీటీ లాగా మారిందా, లేకపోతే ఏదైనా ట్రామా అయిందా, దాని తర్వాత ఇలా స్టార్ట్ అయిందా, ఏమైనా కాజెస్ ఉన్నాయా సార్? ఓకే అండి. సో డీవీటీ అని చెప్తున్నారు. డీవీటీ అంటే మనకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అన్నట్టుగా చెప్పొచ్చు. సో మనకి ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మనకి పైన కనిపించే వెయిన్స్లో మాత్రమే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డీప్ వెయిన్స్లో కనుక మనకి చిన్నగా బ్లడ్ క్లాట్ అయినట్టయితే కనుక దాన్ని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాము. దీనికి రావడానికి కారణాలను బట్టి వాళ్ళకి ఎంతవరకు ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్పొచ్చండి. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో జనరల్గా తీసుకున్నట్టయితే 30 నుంచి స్టార్ట్ అయ్యి 70 years మధ్యలో వాళ్ళలో ఎవరిలో అయినా మనం ఈ వెరికోస్ వెయిన్స్ని చూసే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు 20 years వాళ్ళలో కూడా మనకి ఇది ఫ్యామిలీ హిస్టరీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక 20 years ఉన్న వాళ్ళలో కూడా మనకి కంప్లైంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కొంతవరకు రెగ్యులర్గా స్టాకింగ్స్ వేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకు బరువు పెరగకుండా కానీ చూసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇది ఆ టైంలో అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ అది 30sలో వాళ్ళ ఏజ్ రాగానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ అంటే 30 to 70 years అని చెప్పొచ్చండి. లేజర్ అబ్లేషన్ అసలు ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు? సో మనము మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో ఇది మెల్లిమెల్లిగా లోపల మనకి రీజనరేట్ అవుతూ ఉంటుంది, సెల్స్ అనేది నార్మల్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో కాకుండా కంటిన్యూస్గా వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాత కూడా లేదు వాళ్ళకి grade 6లో ఉన్నాయి అని చెప్పుకున్నట్టయితే కనుక వాళ్ళల్లో మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. లేదు అంటే మన హోమియోపతిక్ మెడిసిన్స్ తోటే కంప్లీట్గా ట్రీట్ చేస్తూ ఉంటామండి మనం. డాక్టర్ గారు, నార్మల్ వెయిన్కి వారికోస్ వెయిన్కి డిఫరెన్స్ ఏంటంటారు?
నార్మల్ వెయిన్లో ఏంటంటే ప్రతి ఒక్క వెయిన్కి మనకి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఎలాస్టిసిటీని కోల్పోతుందో అది మనం వెరికోస్ వెయిన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వెరికోస్ వెయిన్స్లో ఒక ఫార్మేషన్ అనేది ఉండదు, ఒక వాల్వ్స్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల అది డీఫార్మ్డ్గా ఉండడము, మెలికలు తిరిగిపోయినట్టుగా కనిపించడం ఇవన్నీ చూస్తుంటాం. అదే నార్మల్ వెయిన్లో అయితే కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది, కరెక్ట్ బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా సాగుతుంది అనమాట. స్టాకింగ్స్ యూజ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఉంటుందా అండి? సపోర్టివ్గా మాత్రమే ఉంటుందండి. అంటే కంపల్సరీగా తగ్గిపోతుంది అనేది కాదు, జస్ట్ సపోర్టివ్గా మాత్రమే. అంటే ఆ టైం బీయింగ్కి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అంతే, కానీ కంపల్సరీగా మళ్ళీ అది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అయితే వాడలేరు కాబట్టి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ఏవైతే ఉబ్బిపోయి ఉంటాయో వెయిన్స్ అవన్నిటిని కూడా మనం కంప్రెషన్ స్టాకింగ్స్ వల్ల దాన్ని ఒక పొజిషన్లోకి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. సో ఎప్పుడైతే అది కంటిన్యూస్ పొజిషన్లో ఉంటుందో ఫ్లో అనేది, బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా జరుగుతుంది. సో డిఫార్మిటీస్ తక్కువగా అవుతాయి. సో దానివల్ల కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది మనకు సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. డాక్టర్ గారు, వారికోస్ వెయిన్స్ అని తెలిసాక కూడా ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? సో వెరికోస్ వెయిన్స్ వల్ల మనకి మెయిన్గా పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యేది పెయిన్ తోటండి. పెయిన్, వీక్నెస్, కాళ్ళు కానీ యూజ్ చేయడానికి రాకుండా చాలా వీక్గా అనిపించడం ఇవి మెయిన్గా ఉంటాయి. సో అది ఆ డిసీజ్ని మనం అలాగే వదిలేసినాము, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే కనుక ఈ తీవ్రత ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వాళ్ళ డైలీ యాక్టివిటీలో హిండరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా వెరికోస్ వెయిన్స్ మనకి కంటిన్యూస్గా బ్లడ్ అనేది ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయినప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్న స్కిన్ మీద మనకు చిన్నగా ఇచ్చింగ్ రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కంటిన్యూస్గా మనము స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ డర్మటైటిస్ లాగా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటుగా కంటిన్యూస్గా వాళ్ళకి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఆ లిమ్స్ అంతా కూడా వీక్ అయిపోయి డార్క్ ఎల్లోయిష్ బ్రౌన్ షేడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాళ్ళన్నీ కూడా బ్లాకిష్ కలర్లో డిస్కలరేషన్ ఉంటుంది. దాంతోపాటుగా వెరికోస్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటిన్యూస్గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, కాంప్లికేషన్స్ వల్ల, అంటే అక్కడ బ్లడ్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా వాళ్ళకి అక్కడ వెరికోస్ అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వెరికోస్ అల్సర్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి మెల్లిగా బ్లడ్ ఊజ్ అవ్వటము, అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉన్నట్టయితే కనుక ఈ బ్లడ్ అనేది తొందరగా ఆగకపోవడం వల్ల ఈ బ్లడ్ లాస్ కంటిన్యూస్గా ఉండడం వల్ల అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి ఈ వెరికోస్ అల్సర్స్ అనేది హీల్ అవ్వడం చాలా స్లోగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్. సో ఈ వెరికోస్ అల్సర్స్ హీల్ అయ్యే వరకు వాళ్ళకి కాలంతా కూడా వీక్నెస్ ఉండడము, తర్వాత నొప్పి అనేది విపరీతంగా ఉండటం మెయిన్ కంప్లైంట్స్ అనమాట, ఈ కాంప్లికేషన్స్ ఉండేటివి. దాంతో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి జనరల్ బ్లడ్లో ఎఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వెరికోస్ వెయిన్స్ ఉండడం వల్ల వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, వెరికోస్ అల్సర్ అయినా కూడా వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు అంటే కనుక మనకి ఆ ఛానల్ నుంచి బాడీ అంతా కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. డాక్టర్ గారు, స్పైడర్ వెయిన్స్ గురించి చెప్పండి డాక్టర్ గారు. సో మనకి జనరల్గా వెరికోస్ వెయిన్స్లో సిక్స్ స్టేజెస్ లాగా డివైడ్ ఉంటుందండి. సో C0 నుంచి C6 వరకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. C0 స్టేజ్ అంటే ఇనీషియల్ స్టేజ్, వాళ్ళకి బయటకి ఎటువంటి సైన్స్ కనిపించవు, సిమ్టమ్స్ ఏంటో అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా ఉండటం ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా పెయిన్ అనేది విపరీతం అవ్వటము, దాంతోపాటుగా మన కాళ్ళల్లో ఎస్పెషల్లీ మనకి థై రీజియన్లో కానివ్వండి, థై బ్యాక్ సైడ్ రీజియన్లో కానివ్వండి, చిన్న చిన్నగా వెయిన్స్ అనేది మనకి స్పైడర్ వెబ్ ఎలా ఉంటుందో, అంటే సాలిడ్ పురుగు గూడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి చిన్న చిన్న రక్తనాళాలన్నీ కూడా కలిసిపోయినప్పుడు అది ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా మన బాడీలో అలా చాలా ఏరియాస్లో ఉంటుంది, మనకు కనిపించకుండానే అది జనరల్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. కానీ వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఆ చిన్న చిన్న క్యాపిలరీస్ అన్నీ కూడా ప్రామినెంట్గా కనిపించడము, ఆ ఏరియాలో మనం టచ్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉండటము, దాని తర్వాత వాకింగ్లో కానివ్వండి, జనరల్ యాక్టివిటీస్లో కానివ్వండి హిండరెన్స్ రావడము, పెయిన్ఫుల్గా ఉండడము, వీక్నెస్ అనిపించడము, దాని తర్వాత వాళ్ళు నార్మల్గా నడవాలన్నా కానివ్వండి, కూర్చోవాలన్నా కానివ్వండి, కాలు మర్చుకోవాలన్నా కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఆ ఏరియాని ఎప్పుడైతే టచ్ అవుతూ ఉంటుందో ఆ ఏరియా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో జనరల్గా ఈ వెరికోస్ వెయిన్స్ ఎస్పెషల్లీ స్పైడర్ వెయిన్స్ అపియరెన్స్ అన్నప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజెస్ లాగా మనము తీసుకోవచ్చు. దాని తర్వాత వెరికోస్ వెయిన్స్ అవ్వడము, దాని తర్వాత డిఫార్మిటీస్, ఆ వెయిన్స్లో అన్ని డిఫార్మిటీస్ రావడము, ఆ డిఫార్మిటీస్ అలాగే కంటిన్యూస్గా వదిలేయడం వల్ల దాని నుంచి బ్లీడింగ్ అవ్వటము, కాలంతా వీక్నెస్ వచ్చేయడము,
ఇవన్నీ కూడా దాని కాంప్లికేషన్స్ లాగా చెప్పుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ సమ్ టైమ్స్ కలర్ చేంజ్ అవ్వడం కూడా చూస్తుంటాం. ఈ కలర్ చేంజ్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉందని అర్థం చేసుకోవచ్చు అంటారు? సో కలర్ చేంజింగ్ అనేది మనకి C1 అంటే స్పైడర్ వెయిన్ ఫార్మేషన్ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా మన బాడీలో మనకి వెయిన్స్ అనేది అంత క్లియర్గా రెగ్యులర్గా కనిపించవు రెగ్యులర్ బేసిస్ మీద. కానీ ఎప్పుడైతే దానిలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకు అవన్నీ కూడా ఎలివేటెడ్గా కలర్ కనిపించడం, గ్రీనిష్ కలర్లో కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇనీషియల్ స్టేజెస్. దాని తర్వాత పోను అది కాస్త వెయిన్స్ చిన్నగా ఉన్న వెయిన్స్ కాస్త ఎన్లార్జ్ అయిపోవడం, దాని తర్వాత డిఫార్మ్డ్గా అనిపించడం, దాని తర్వాత అది ఆ ఏరియా అంతా కూడా బ్లాకిష్ షేడ్లో కలర్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, యూజువల్గా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు, లేదంటే సర్జరీ లేకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సర్జరీ అనేది మనం చాలా లాస్ట్ స్టేజ్లో అడ్వైస్ చేస్తామండి. ఎందుకంటే డిఫార్మ్డ్ వెయిన్స్ ఉన్నాయి వాళ్ళు, లేకపోతే స్పైడర్ వెయిన్స్ ఉన్నాయి దగ్గర నుంచి మనకి డిఫార్మ్డ్ వెయిన్స్ అయినాయి అన్న దగ్గర వరకు కూడా మనం మెడిసినల్ హెల్త్ తోటి కంప్లీట్గా ఇఫ్ ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మనం ప్రిఫర్ చేసినట్టయితే కనుక వాళ్ళకి అసలు రావడానికి రీజన్ ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లంకి మనం రూట్ కాజ్ దగ్గర నుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చినట్టయితే కనుక అది పర్మనెంట్గా రాకుండా ఉంటుంది. సో మనం ఆ విధంగా వాళ్ళకి రావడానికి రీజన్ ఏంటి, వాళ్ళకి ఒబెసిటీ ఉందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ రన్నింగ్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా అలా అవుతుందా, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా, ట్రామా జరిగిందా, ఇంతకుముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగింది దాని తర్వాత నుంచి ఈ విధంగా వాళ్ళకి కనిపిస్తుందా, ఇవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కేస్ టేకింగ్ వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. సో దాని తర్వాత దాని ప్రకారంగా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అవి 3rd స్టేజ్, 4th స్టేజ్, 5th స్టేజ్ వరకు కూడా మనం విత్ ఓన్లీ మెడిసిన్స్ తోటి హెల్ప్ఫుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వన్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కొంతవరకే రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ రిలీఫ్ రావట్లేదు అంటే కనుక కొంతవరకు వెయిట్ చేసి మనం మెడిసిన్స్ కంటిన్యూ చేయడము, దాంతోపాటుగా డోసేజ్ ఇంక్రీజ్ చేయడము, లాంగ్ టర్మ్ వరకు తీసుకోవడం లాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ ఇంకా అది లేదు మనకి రావడం స్టేజ్ తోటే చాలా సివియరిటీ స్టేజ్తో వచ్చింది అంటే కనుక మనము లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాము. దాంతోపాటుగా సపోర్టివ్గా మన మెడిసిన్స్ వాడడం వల్ల వేరే వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయండి. డాక్టర్ గారు, ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దీని గురించి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? సో ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్, ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక వెయిన్కి చేయించుకుంటాం, 2 వెయిన్స్కి చేయించుకుంటాం. మన కాళ్ళలో చాలా వెయిన్స్ ఉంటాయి, అవన్నిటికీ కూడా మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే కంపల్సరీ ఇంకా లైఫ్ అంతా మనం హాస్పిటల్లోనే అయిపోతుంది. సో అలా కాకుండా ఆల్రెడీ వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు, కాకపోతే ఇంకో వెయిన్లో మెల్లిగా స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ ద్వారా భయం అవుతూ ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా ఏంటి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా, మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనకు హోమియోకేర్లో దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో ఆల్రెడీ ఒక వెయిన్ ఖరాబ్ అయ్యింది, దాన్ని మనం సరి చేసాం, కాకపోతే వాళ్ళు పైన సూపర్ఫిషియల్గానే కరెక్షన్ అయ్యింది, కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల రూట్ కాజ్ నుంచి కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ప్రాబ్లమ్. ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్స్ తర్వాత కూడా మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వేరే వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయండి. సో దీనికి మనం సపోర్టివ్గా మనం ట్రీట్మెంట్స్ అందివ్వచ్చు అనమాట. డాక్టర్ గారు, ఫుడ్ విషయానికి వస్తే వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? మ్యాక్సిమం మనం చెప్పేది ఏంటి అంటే ఫుడ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ మీదనే వాళ్ళ వెరికోస్ వెయిన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో 30 to 40% మాత్రమే ఫుడ్ మీద దాని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ ఫుడ్ కూడా మనము వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండేటటువంటి ఫుడ్, అలాగే మన బాడీ హైడ్రేటెడ్గా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ కొంతమందిలో ఆల్రెడీ స్కిన్ కంప్లైంట్స్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటే కనుక కొంతవరకు నంజు వస్తువులు ఆపేయడం కానీ, లైక్ బ్రింజాల్ కానివ్వండి, పొటాటో కానివ్వండి, లేకపోతే టామరిన్ చింతపండు కానివ్వండి, కొంతవరకు అవాయిడ్ చేసినట్టయితే వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి వెరికోస్ వెయిన్స్ అనేది మన ఫిజికల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లోనే వాళ్ళ జాబ్ ఉంటుంది అంటే కంపల్సరీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుకునే ముందు వాళ్ళకి పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, కాకపోతే కంప్లీట్ సొల్యూషన్ అది కాదు. దాంతోపాటుగా ఆల్రెడీ వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉన్నారు అంటే మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ ఫుడ్ తగ్గించాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక అమౌంట్ ఆఫ్ ఫుడ్ తక్కువ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే థైరాయిడ్ కాంప్లికేషన్స్ని మనం కంట్రోల్లో చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కోమార్బిడిటీస్, ఇప్పుడు డయాబెటీసే ఉంది వాళ్ళలో కూడా ఇట్లాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఇది డ్రగ్
డ్రగ్ అబ్యూస్ వల్ల కూడా వస్తుంది. అంటే ఓవర్గా మనం డ్రగ్ యూసేజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ట్రీట్మెంట్కి. డాక్టర్ గారు, కొంతమంది క్యారింగ్ లేడీస్లో కూడా మనం వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం చూస్తుంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ వారికోస్ వెయిన్స్ అటాక్ అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే ఆఫ్టర్ డెలివరీ ఇది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో మనకి ఈ దీనిలో కూడా మనకి ఫిజియోలాజికల్ అండ్ ప్యాథలాజికల్ 2 వేస్గా ఉంటాయండి. సో నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది మనం ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనమాట. ఈ ఫిజియోలాజికల్ ప్రాసెస్లో వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా లోవర్ లిమ్స్ మీద ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుంది అంటే వెయిన్స్ అనేది వాచిపోయి ఉండేటట్టుగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళల్లో ఇఫ్ ఇన్ కేసు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకొని కొంతవరకు ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే కనుక అది కంప్లీట్గా తగ్గిపోతుంది. లేదు వాళ్ళు ఏదైనా ప్యాథలాజికల్గా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతుంది, దాంతోపాటుగా ప్రెగ్నెన్సీ టైంలో అపేర్ అయింది అంటే కనుక కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఫిజియోలాజికలా లేకపోతే ప్యాథలాజికల్ అనేది మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే తొందరగా మనకు రిజల్ట్స్ ఉంటాయి. లేదు కాంప్లికేషన్స్ చూద్దాము అన్నట్టయితే కనుక కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, సర్జరీకి వెళ్లకుండా ట్రీట్మెంట్ మాత్రం తీసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో జనరల్గా మనకు పెయిన్స్ బాధపడుతున్నారు, అలాగే డిఫార్మిటీస్ ఉన్నాయి వాళ్ళకు అంటే కనుక కంపల్సరీ స్టార్టింగ్ స్టేజెస్లో కూడా మన దగ్గరికి రావచ్చండి. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే మన దగ్గరకు వచ్చినట్టయితే కనుక షార్ట్ డ్యూరేషన్లోనే కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదు ఒకసారి వాళ్ళు అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మన దగ్గరికి అప్రోచ్ అయినా కూడా వాళ్ళలో కొంతవరకు టైం టేకింగ్ ఎక్కువగా ఉన్నా కానీ కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇచ్చేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ కాబట్టి రూట్ లెవెల్ కాజ్ నుంచి వాళ్ళకి ఈ డిసీజ్ని మనం తీసేయాలి అంటే టైం అనేది కంపల్సరీ పడుతుంది. సో వాళ్ళ కాంప్లికేషన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది మన మెడిసిన్స్కి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళలో మనము ఒక టైం డ్యూరేషన్లో మనం కంప్లీట్గా తగ్గించేయచ్చు అనమాట, ఎటువంటి ఆపరేషన్ ప్రొసీజర్ లేకుండా. డాక్టర్ గారు, కొంతమంది ఒబేసిటీ ఉన్న పిల్లల్లో కూడా మనం వారికోస్ వెయిన్స్ చూస్తుంటాం. అలాంటి పిల్లల పట్ల, అలాంటి కిడ్స్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాళ్ళు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్స్ ఒబీస్ అవుతున్నారంటే 2 రీజన్స్ ఉంటాయి. ఆల్రెడీ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు, లేదు అంటే వాళ్ళు ఫుడ్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ రీజన్ ఏంటి, వాళ్ళకి థైరాయిడా ఒబేసిటీయా పిల్లల్లో అయినా కూడా మనం చూసుకోవాల్సింది. సో పిల్లలకి స్నాక్స్, ఆయిల్, జంక్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వడం కన్నా దాన్ని రిప్లేస్ చేస్తూ మనము ప్రోటీన్ షేక్ కానివ్వండి, లేకపోతే లైక్ స్ప్రౌట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం నుంచి కూడా తొందరగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, ఓవరాల్గా చూసుకుంటే వారికోస్ వెయిన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందంటారు? సో ప్రికాషన్స్ కంటే ముందు కూడా ఫస్ట్ వాళ్ళు కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది కాళ్ళల్లోనే కదా పెయిన్ ఉంటుంది, పెయిన్కి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వాడుతున్నాము, లేదు అంటే స్టాకింగ్స్ వేసుకుంటున్నాం కదా లాంగ్ టర్మ్ రన్లో అది హీల్ అయిపోతుంది అనుకోవడం ఒక అపోహ అండి. అలా కాకుండా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వెరికోస్ వెయిన్ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే కనుక తొందరగా రిజల్ట్స్ ఉంటాయి మీకు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.